హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు షుడ్ కిస్సింగ్ ఆన్ రోడ్. ఈరోజైతే మీకు ఒక మంచి యూస్‌ఫుల్ కంటెంట్ అయితే పెడుతున్నానండి. అదేందనుకుంటున్నారా? సప్త శనివారాల వ్రతం అండి. చాలామందికి రాక మనసులో దిగులు పెట్టుకుంటారు. అయ్యో! మాకు రాదే ఎలా చేయాలో తప్పులు చేస్తామేమో అని చెప్పి. సో, ఇంకా మీకు ఆ బాధ అయితే లేదండి. ఎందుకంటే నేనైతే సింపుల్‌గా షార్ట్ వీడియోలో అయితే పెట్టేస్తున్నాను చూసేసేయండి. 6 శనివారాలైతే మేమైతే పిండి దీపం పెట్టేసుకున్నాము. అండ్ ఫైనల్ వీక్ అండి. అదేనండి సెవెంత్ వీక్. ఇక్కడైతే చూస్తున్నారు కదా! దేవుడి పీటకైతే పసుపు రాసి, కుంకుమ బొట్లయితే పెట్టేసి, దాని మీద ముగ్గేసేసి, సో, దాని మీద వైట్ క్లాత్ అయితే వేసేసి, బియ్యం అయితే వేసుకొని, దాని మీదయితే పటం అయితే పెట్టేసామండి. చూసారు కదా! ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తులసి మాలైతే వేసేసాము. అండ్ పూలు గూడా అయితే పెట్టేసామండి మంచిగా. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! 7 పిండి దీపాలైతే పెట్టుకున్నామండి. ఇది ఆవు నెయ్యితో. ఈ ఒత్తులైతే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అదేనండి పువ్వు ఒత్తులు అంటారు కదా! సో, అదేనండి. మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయితే మేము పెట్టేసుకున్నాం. మామిడికాయలు అండ్ జాంకాయలు గూడా పెట్టేసాము. ఆ వీడియో అయితే నేను తీయలేదు. మామిడికాయలది ఒకటే తీశాను. సో, ఇక్కడైతే చూస్తున్నారు కదా! కలశం అయితే పెట్టేసామండి. దీపం కూడా పెట్టేసాము. అక్క అయితే అమౌంట్ అయితే పెట్టారు. మేమొచ్చి నైవేద్యంగా పులిహోర, బెల్లపు పొంగలి, గుగ్గుళ్ళు, వడపప్పు, పానకం, నువ్వుల లడ్లయితే పెట్టేసామండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా! రైస్ కూడా అయితే పెట్టేసాము దేవుడికి. సో, చూడండి మా కశ్విక కూడా ఎంత బుద్ధిగా పెట్టుకుంటుందో. మెయిన్ మన దేవుళ్ళకి సాంబ్రాణియే కదండీ! అందుకని సాంబ్రాణితో హారతిచ్చేసాక తర్వాత కర్పూరంతో అయితే హారతిచ్చేశారు చూడండి. పూజ అయిపోయాక మేమైతే ఒక 5 మందికి బయటైతే ఫుడ్డయితే పంపించామండి. ఎందుకంటే ఇంటికి అందరిని పిలుచుకునే కంటే బయటకి మనం పంపించడమే బెటర్ కదా! ఇంటికొచ్చే వాళ్ళకైతే అన్నీ ఉంటాయి గదా! లేని వాళ్ళకి మనం ఇస్తే చాలా మంచిది కదా అని మేమైతే లేని వాళ్ళకైతే పంపించామండి. సో, ఇలాగే చూస్తూ ఉండండి మన వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.